చలికి బాగుంది మంచిగా 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 ఇచ్చినామా మంచిగా చలికి మంట వేసుకొని చచ్చిపోతున్నా చలికి చలికి లేక దేవతలకు బాగా ఇచ్చినావు. మంచిగా ఉందా నీకు? మంచి చెత్తగా ఉంది, గరం గరం ఉంది. కట్టెలు వేసుకొని కాయలు వేసుకొని మంట పెట్టుకున్నారు రోజు. మన ఇద్దరం కట్టుకుందాం. వీళ్ళు ఈడ మన వికారాబాద్కి వెళ్ళి శ్రీశైలం అచ్చంపేట నుండి వచ్చారు. జిప్పులు పని చేస్తారు, జిప్పులు పెడతారు. ఈ చిన్న చిన్న గుడిసెలలో ఉంటాయి అన్నమాట. ఈ గుడిసెలలో లోపల చెప్తాను కొంత మీ గుడిసె ఎట్లుందో లోపల నీళ్ళు అట్లేనా అన్న? నువ్వు అది ఎక్కడ తింటారు, ఎట్లా వండుకుంటాం వండుకొచ్చుకొని జలవత వ్యాపారమే కాదు. ఎన్ని పైసలు వస్తాయి? రోజు 200 300. ఈరోజు వ్యాపారం వెళ్ళి 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ పోయినా. హైదరాబాద్ అయితే దొరుకుతాయి. మీరేమి బాగుంది. అక్క వాళ్ళ ఇల్లు ఏం పేరమ్మా? జయమ్మ. జయమ్మ అక్క వాళ్ళ ఇల్లు మంచిగా ఉంది, చిన్నది, చాలా చలి ఉంది. ఈడ చుట్టూ చీరలు కట్టుకున్నారు చూడండి. ఇట్లా చీర కట్టి పెట్టిండ్రు. చలికి ఆపుకోలేకపోతుంది. పట్టాలు కట్టుకున్నారు. ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా? సంవత్సరం దాకా వీడియో తీసుకుని అనుకుంటారు. మళ్ళీ సంవత్సరం మరో సంవత్సరానికి వస్తుంది. మరి చలికి ఎట్లా ఇబ్బంది అవుతుంది? చుట్టుముట్టు అంతా ఇల్లు లేవు ఈడ. అట్లే అదే కప్పుకొని అందరం చలికి అట్లే. మేడం మీ పేరు? రోజు మేడం ఇచ్చేపటికి ఈ రోజు దక్కిపోయినాం చలికి. మాట్లాడు. ఇదో ఈ అక్క వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు అనమాట. ఇది చుట్టుముట్టు మొత్తం అంతా అడవి లెక్క ఉంది. మీరు ఇచ్చినందుకు మాకు థ్యాంక్స్. ఓకే, మళ్ళీ కలుద్దాం. సంవత్సరం వరకు ఉంటారా? సరే మేడం. ఇది అక్క వాళ్ళ ఇల్లు. బాగుంది, మంచిగా ఉంది. కానీ చలి చలి రోజు కట్టలు వేసుకొని చెక్కలు వేసుకొని కాపుకొని ఇప్పుడు చలి పెడతా చెప్పుదా.